లక్ష్మీం క్షీరసముద్రరాజధనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతమస్తదేవనతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిదుర్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతిశ్చ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నాం సర్వదా వరాంకుశోపాసమపీతముద్రం కరేర్వహంతిం కమలాసనస్థం బాలార్కకోడపజేహేమంబాం జగదీశ్వరీం తం సర్వమంగళమాంగళ్యదివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వతీదేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసన సంవత్సరం దక్షిణాయనం హేమవంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం తేదీ 5/12/2025 శుక్రవారం సూర్యోదయం 6:14 సూర్యాస్తమయం 5:22 తిథి పాడ్యమి మధ్యాహ్నం 12:55 వరకు, రాత్రి 12:55 వరకు, నక్షత్రం రోహిణి 11:46 వరకు పగలు, వర్జ్యం సాయంత్రం 4:41 నుండి 6:05 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:28 నుండి 9:12 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:10 నుండి 12:55 వరకు, అమృతకాలం ఉదయం 8:59 నుండి 10:23 వరకు, తిరిగి మళ్ళీ రాత్రి 1:06 నుండి 2:30 వరకు. నేటి విశేషం శుక్రవారం మనకి అమ్మవారి ఉపాసన చాలా విశేషంగా చెప్పబడుతుంది. ప్రత్యేకించి ఇటు గౌరీదేవిని కానీ, సరస్వతిని కానీ, లక్ష్మీదేవిని కానీ ఉద్దేశించి ఇవాళ దేవాలయాల్లో, అమ్మవారి దేవాలయాల్లో ఖడ్గమాల మొదలైనటువంటి అమ్మవారికి, గౌరీదేవికి అయితే పార్వతీదేవికి ఖడ్గమాలతో ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేసినట్లయితే సౌభాగ్యానికి చిహ్నంగా అమ్మవారిని ఖడ్గమాలతో ఆరాధన చేయటం. లక్ష్మీదేవి గుడికి వెళ్ళినట్టే, విష్ణాలయాలకు వెళ్ళినట్టయితే అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన చేసినట్లయితే లక్ష్మీ అనుగ్రహం కోసం. ప్రత్యేకించి ఇవాళ ఇంట్లో చేసుకునేటటువంటి వాళ్ళు తులసి దళంలో, మారేడాకులో తులసి చెట్టు దగ్గర ఒక్క బిల్వదళం తీసుకొని తులసి దళంలో చిన్న తేనె చుక్క వేసి అది అమ్మవారి దగ్గర, తులసి దగ్గర అమ్మవారి దగ్గర నివేదన చేసినట్లయితే అఖండ లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని మనకి పురాణం చెప్తుంది. కాబట్టి మారేడు చెట్టు లక్ష్మీ స్వరూపం. అలాంటి లక్ష్మీ స్వరూపమైనటువంటి మారేడు చెట్టులో గనక తేనె వేసి దాన్ని నివేదన చేసి తులసి మొక్క దగ్గర చేసినట్లయితే లక్ష్మీ అనుగ్రహానికి చాలా విశేషంగా చెప్పబడుతుంది. కాబట్టి అలాగే శుక్రగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు ఈ అమ్మవారి ఆరాధన కూడా చాలా విశేషంగా ఫలిస్తాయి. అలాగే జాతకంలో వివాహం కావలసినటువంటి వాళ్ళు, వివాహం అయిన తర్వాత అన్యోన్య దాంపత్యం కోసం కూడా చేస్తున్నటువంటి వాళ్ళు, శుక్రులకు సంబంధించి వాళ్ళ రోజు బొబ్బర్లు దానం చేయటం, బొబ్బర్లు నిన్నటి రోజు నానబెట్టుకొని ఆ బొబ్బర్లు ఉడకపెట్టి దేవాలయంలో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయకుండా పోపు పెట్టి ప్రసాదంలాగా పంచడం మొదలైనటువంటివన్నీ కూడా శుక్రగ్రహ సంబంధించినటువంటి దోష నివారణకి చాలా విశేషంగా చెప్పబడుతుంది. రేపటి కాలమానంలో పరశురామ జయంతి ఉంటుంది. ఈ పరశురామ జయంతి సందర్భంగా చేసుకోవాల్సినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం దశరథ బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.